నమస్తే అన్న. నమస్తే అన్న, బిగ్ బాస్ 9 చూస్తున్నారా? యా చూస్తున్నా. ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దమ్ము శ్రీజ అండ్ ప్రియా ఆ తుత్తు అనడం మానేసి ఒక పాయింట్ పట్టుకొని మాట్లాడాలి. ఊరికే పక్కన వాళ్ళ విషయాలు కూడా వీళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు రావడం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ చూడడం అంటే తనుజ, సుమన్ శెట్టి, మన ఇమాన్యుయల్, భరణి గారు, ఈ నలుగురు కోసం చూస్తున్నా. చాలా మంచిగా ఆడుతున్నారు వాళ్ళు. పోయిన సీజన్లో పోయిన సీజన్లో మన శివాజీ గారు అండ్ నైని పవని తండ్రి అండ్ కూతురు బాండింగ్ ఉంటే, ఇప్పుడు దీంట్లో నాకు మన భరణి గారు అండ్ తనుజ గారు తండ్రి కూతురు బాండింగ్ లాగా నాకు బాగా అనిపించింది. అంటే నాకు ఒక జెన్యున్ గా అనిపించింది. అది నాకు బాగా నచ్చింది. ఇమ్ము బంగారం అబ్బా, ఎందుకంటే తను ఎక్కడున్న ఎంటర్టైనర్ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. నాకు చాలా నిజంగా చెప్తా, అది ఫైనల్స్ నాకు వీళ్ళు ఈ టాప్ 5 వీళ్ళు ఉండాలి, ఈ నలుగురు ఉండాలని నేను అనుకుంటున్నాను. తనుజ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, భరణి గారు. మీకు నచ్చని కంటెస్టెంట్ అంటే ఎవరన్నా? ఈ దమ్ము శ్రీజ అండ్ రీతు. ఆ రీతు ఏంది ఇంకా తెలిసి, మన ఏది కామనర్స్ కూడా ఎవడన్నా పోతాడు అని కూడా లవ్ ట్రాక్ వేసుకుంటది ఏమన్నా కదా. అర్థం బాగా పెట్టినాడు కదా వాడు పవన్. మాస్ మ్యాన్ తోటి లవ్ ట్రాక్ నడిచే ఛాన్స్ ఉన్నాడా? చాలా మంది అదే అంటున్నారు. ఇంకా అందరితో చెప్పినారు మాస్క్ మ్యాన్ తో కూడా పెట్టుకుంటే బెటర్ అన్నట్టుగా అడుగుతున్నారు. చెప్పండి. అంటే ఇప్పుడు మీకు అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ యొక్క యాటిట్యూడ్ కానీ మాడతీరు నచ్చట్లేదు? ఇప్పుడు హోస్ట్ వచ్చేసి అక్కడ నిలబడినప్పుడు పెద్ద పెద్ద స్టార్లు వీళ్ళంతా, ఇప్పుడు మన గ్లోరా గారు కావచ్చు, సంజన గారు కావచ్చు, వాళ్ళు పెద్ద స్టార్లు. సుమన్ శెట్టి స్టారే. వాళ్ళందరూ లేచి నిలబడినప్పుడు వీళ్ళు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. ఆ బలుపు ఏంటంటే ఫస్ట్ అదే అంతే ఉంది కదా, తలపొగరు ఉంది కదా, అందుకే కదా ఇప్పుడు ఆ తలపొగరు ఉంది కాబట్టి అక్కడ కామనర్స్ సెలబ్రిటీస్ లేదు, ఓనర్స్ అండ్ టెనెంట్స్ ఈ రెండే ఉన్నాయి. కామనర్స్ సెలబ్రిటీస్ లేదు అక్కడ. వీళ్ళు అనవసరంగా వీళ్ళు యాటిట్యూడ్ చూపించేస్తున్నారు. ప్రతి పక్కన విషయంలో కూడా వీళ్ళిద్దరు పోయి మాట్లాడేస్తున్నారు, ఏందో అర్థం కావట్లేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వైల్డ్ కార్డ్ లో ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు? నాకు పృథ్వీ అన్న వస్తున్నారని అంటున్నారు, ఆయన రావచ్చు. ఇంకా లేదంటే మన రోహిణి అక్క అంటున్నారు. అండ్ ఆ పాప వస్తే లోపల చిట్టి పికిల్స్ అమ్ముకుంటారు అందరు, ఇంకా ఏం ఉండదు. తర్వాత వచ్చేసి మన శివ్, ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ్, అతను వస్తున్నాడు అని. అన్న, కామన్ మ్యాన్స్ సపోర్టివ్ గా ఉండడం కోసం పల్లవి, ప్రశాంత్, ఫైమా కూడా రాబోతున్న వార్తలు కూడా వస్తున్నాయి. సో నిజంగా వస్తే బాగుంటుందా? వైల్డ్ కార్డ్ ఏంటో వచ్చి 1 hour ఉండిపోతారంట, మరి ఎలా ఉండబోతుంది? ఇంకా కట్టేమంటావా? అయితే ఛానల్ కట్టేమంటావా? అసలు కామనర్స్ అనేది నాకు అసలు నిజంగా నచ్చలేదు. అసలు వాళ్ళ యాటిట్యూడ్ గా, మర్యాద మనిషి ఎంత మంచిగా ఆడుతుంది అసలు అని అన్ఫేర్ అబ్బా. అసలు నిజంగా చెప్పాలంటే ఎలిమినేట్ చేయడం నాకు చాలా బాధ అనిపించేసింది. దాని ప్రియా ఎలిమినేట్ అయిపోయింటే బాగుంటుంది అనిపించింది నాకు. అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అయిన కొంతమంది ముగ్గురు, నాగా గానీ, మన అనుష గానీ, ఇంకొక రాబోతున్నారు. వాళ్ళు 1 day ఉండిపోయి ఒకరు మాత్రం ఫైనల్ గా ఉండే ఛాన్స్, వైల్డ్ కార్డ్ ఉండే ఛాన్స్ అంట. ఎవరుంటే బాగుంటది? నాగా. బట్ అగ్ని పరీక్ష చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు అతను, బట్ అతను బెటర్. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నా? ప్రియా అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.